అందరికీ నమస్తే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన తర్వాత ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలల్లో ప్రభుత్వానికి వచ్చిన ఇన్కమ్ ఎంత? ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది? చేసిన అప్పులెంత? వాటిని ఎట్లా చేసిండ్రు? ఈ అన్ని అంశాల మీద కాగ్ ఓ రిపోర్ట్ ఇచ్చింది. ఫస్ట్ క్వార్టర్ మీద రిపోర్ట్ ఇచ్చింది. కంట్రోల్ అండ్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్ చూసిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చితికిపోయిందా? లేకపోతే పైకి ఏమైనా డెవలప్ అయిందా? ఎందుకంటే ప్రభుత్వం చాలా విషయాలను చెప్పుకుంటూ వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అప్పుడే చెప్పుల దొంగ అంటున్నారు, అప్పుడే 1000 కోట్లు ఓయూ ఖర్చులు పెట్టలేనా అంటున్నాడు, అప్పుడే రాష్ట్ర ఇన్కమ్ తగ్గిపోయింది అంటున్నాడు, అప్పుడే విమానాలు హెలికాప్టర్లు వేసుకొని స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని చాపర్లు వేసుకొని ఢిల్లీకి బీహార్కు తిరుగుతున్నారు, అందాల పోటీలు లాంటి కార్యక్రమాలు పెడుతున్నారు, ఆర్టిఫిషియల్ బీచ్ పెడతామంటున్నారు, 250 కోట్లు అని చెప్తున్నారు, అది అయ్యేవరకు 2000 కోట్లు అవుతుందని చెప్తున్నారు, అది కూడా ఆర్టిఫిషియల్ బీచ్లు పెడతామంటున్నారు. అసలు వీళ్ళు కట్టే ఇంట్రెస్ట్ మీద కూడా అబద్ధమే వీళ్ళు చెప్పేది. వీళ్ళు 2 విషయాలను గట్టిగా చెప్తున్నారు. ఏందది? 2 విషయాలు చెప్పి తప్పించుకుంటున్నారు ప్రతి విషయంలో కూడా. ఏది? 6 గ్యారెంటీలు అమలు చేయాలన్నా, ఇప్పుడు మొత్తం రోడ్లు మొత్తం పోయినాయి, ఆ రోడ్లు వేయాలని కూడా అదే చెప్తారు వాళ్ళు. జనాలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కూడా అదే చెప్తారు. ఏంటిది? పోయిన గవర్నమెంట్ అప్పులు చేసిపోయింది, మేము ఆ అప్పులకు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వస్తున్నాం అని. కానీ ఈ ప్రభుత్వం ఒక్క స్కీమ్ అమలు చేయకుండా అప్పులు అంతకన్నా ఎక్కువ చేస్తున్నారు. అన్ని విషయాలు కాగులో ఏమున్నాయి, ఆ రిపోర్ట్ ఏం చెప్పిందో చూద్దాం. బట్ మేము చెప్పే వార్తలు మీకోసమే స్పెషల్. మీ తరపునే నేను మాట్లాడుతున్నా. ఏమైనా మీ ప్రభుత్వానికి ఏమైనా చెప్పదలుచుకుంటే కింద కామెంట్ రూపంలో కూడా చెప్పండి. నేను ప్రతి కామెంట్ కూడా చూస్తా. జనాల కోసమే వాస్తవానికి అతి దగ్గరగా చెప్పే ప్రయత్నం చేస్తా వార్తలు. కానీ మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు అది 1,00,000 రూపాయలతో సమానం. మేము క్యూఆర్ కోడ్ పెట్టి డబ్బులు అడగం, బట్ మీ సపోర్ట్ మాకు కావాలని అడుగుతున్నాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక సబ్జెక్టులకు పోదాం. సబ్జెక్టులకు పోతే ఇది కాగ్ రిపోర్ట్. అప్ టు జూలై, ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు అంటే ఫస్ట్ క్వార్టర్కి సంబంధించిన కీ ఇండికేటర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై 2025 అప్ టు జూలై 2025. ఎంత రెవెన్యూ వచ్చింది మొత్తం, యాక్చువల్గా వీళ్ళ బడ్జెట్ ఎస్టిమేషన్ అంటే మనకి ఈ సంవత్సరం ఇంత ఇన్కమ్ వస్తుంది. గవర్నమెంట్ కూడా ఒక సంసారం లాంటిదే. ఎంత ఇన్కమ్ వస్తుంది, దేని ఖర్చు పెట్టాలి, అప్పు ఎంత చేయాలి, మొత్తం బడ్జెట్ సమావేశాల్లో లెక్కలు పెడుతుంది గవర్నమెంట్. ఇక్కడ కూడా 2,29,720 కోట్లు పెట్టిర్రు. పెడితే 50 కోట్ల రూపాయలు వస్తుంది అనుకుంటే 21% వచ్చిందంట. ఇంకా చూడు ఎట్లున్నది అంటే ఇన్కమ్ ఎట్లా పడిపోయిందని చెప్తున్నా. అప్పుల్లో అప్పు అని పెట్టిన, అందుకే ఇంకా అప్పులే, ఇంకేం మిగిలలే. అయితే వీళ్ళు చేస్తున్నది మొత్తం 2,29,000 కోట్లు రెవెన్యూ. ఎక్కడి నుంచి వస్తుంది రెవెన్యూ? ఇల్లు అమ్మకాలు కొనగాళ్ళు, రియల్ ఎస్టేట్ అమ్మకాలు కొనుగోళ్ళు, తర్వాత మందు, తర్వాత మనం కట్టే ట్యాక్సులు, ఇట్లాంటి అన్నీ ఒక ఈ 3-4 ఇంపార్టెంట్. వీటి ద్వారానే గవర్నమెంట్కి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. జిఎస్టీ ఈ 4 ద్వారా గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. కానీ ఆ 4 పడిపోయినట్టున్నాయి. మొత్తం 50,270 కోట్లు వచ్చింది 4 నెలలు కలిపి. మొత్తం 12 నెలలు అంటే ఒక క్వార్టర్ అయిపోయింది. అంటే 33% ఇన్కమ్ రావాలి. 33% రాలే, 21% వచ్చింది. యాక్చువల్గా 76,300 కోట్లు రావాలి. 76,300 కోట్లు వీళ్ళు చెప్పిన లెక్క. ఎందుకు ఈ లెక్కలు చెప్తున్నా అంటే బడ్జెట్ పెట్టినప్పుడు అసలు అంతకుముందు పెట్టిన మొత్తం ఊహాజంత బడ్జెట్లు, మనం పెట్టేది అసలు బడ్జెట్, మనం చెప్పేది కరెక్ట్. మేము అసలు పైకి వెళ్ళి దిగొచ్చామని చెప్పింది వీళ్ళు. పైకి వెళ్ళి దిగొచ్చారు కాదు వీళ్ళు, అసలు ఏడికి దిగొచ్చారో అర్థమైతే లేదు. చూస్తే 76,300 కోట్ల రూపాయలు రావాల్సింది 50,270 కోట్లు వచ్చినాయి. 21% మాత్రమే మొత్తం వీళ్ళకి ఇన్కమ్ వచ్చింది. ఇన్కమ్ పడిపోయింది. ఇన్కమ్ ఎక్కడ పడిపోయిందో కూడా కాగ్ రిపోర్ట్ చేసింది, అది కూడా మీకు మాట్లాడతా. తర్వాత అప్పుల గురించి మాట్లాడాలి. ఎందుకంటే వీళ్ళు ప్రతిసారి, ప్రతి వారము, ప్రతి నెల అప్పు లేనిది వ్యవహారం నడుస్తలేదు. లాస్ట్కు సెక్రటేరియట్కు నెట్టు బిల్లు కట్టాలంటే కూడా అప్పు తెస్తున్నారు. సెక్రటేరియట్ కరెంటు బిల్లు కట్టాలంటే అప్పు తెస్తున్నారు. సెక్రటేరియట్ మెయింటెనెన్స్కు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. ఇక మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇవి ఏప్రిల్, యాక్చువల్గా వీళ్ళు మొత్తం సంవత్సరంలో 54,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తామని పెట్టుకున్నారు బడ్జెట్లో. 54,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తామన్నారు. 54,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తే సంవత్సరానికి 54,000 కోట్లు అయితే మంచిదే. కానీ ఇప్పటికే 2,00,000 కోట్ల అప్పు అయింది. 2,00,000 కోట్ల అప్పు ఇప్పటికే అయ్యింది. ఒకవేళ సంవత్సరానికి 50,000 కోట్లు అయితే వీళ్ళ గవర్నమెంట్ వచ్చి 20 మంత్స్ అయింది, ఇంకొక 4 మంత్స్ ఉంది. అంటే ఇవి 1,50,000 కోట్లే కావాలి. కానీ 2,00,000 కోట్లు దాటిపోయింది. ఇంకా ఇప్పుడు ఏంది, వీళ్ళు ఈ 4 నెలలు కలిసి ఇప్పటికీ 24,669 కోట్లు అప్పు చేసిరట. ఈ 4 నెలల్లో 24,669 అంటే సగం అయిపోయింది. దగ్గర దగ్గర 45% అయిపోయింది.
45% అయిపోయింది. యాక్చువల్గా దీనిలో వీళ్ళ అప్పు ఎంత తీసుకురావాలి? వీళ్ళ లెక్క ప్రకారం 18,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకురావాలి. ఎందుకంటే మళ్ళీ ముందు ఇంకా చాలా ముందు చాలా సినిమా ఉంది కదా. ఇప్పుడు ఈ 4 నెలల్లో వీళ్ళు ఏం చేయలేదు కదా. ఈ 4 నెలల్లో వీళ్ళు కొత్త స్కీమ్ ఏమైనా లాంచ్ చేసిండ్రా? ఈ 4 నెలల్లో ఎవరికైనా డబ్బులు పంచిండ్రా? ఈ 4 నెలల్లో ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు ఏమైనా తీర్చిండ్రా? ఈ 4 నెలల్లో పెన్షన్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఏమైనా ఇచ్చిండ్రా? రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఏమైనా ఇచ్చిండ్రా? ఈ 4 నెలల్లో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఏమైనా ఇచ్చిండ్రా? ఏమి ఇవ్వలే. ఈ 4 నెలల్లో వీళ్ళు ఇచ్చిన పేమెంట్ ఏమీ లేదు. ఇక మరి ఏ పేమెంట్ లేనిది అప్పు ఎందుకు తీసుకొచ్చారు? పేమెంట్లు ఏం లేవు, మెయింటెనెన్స్కే చేస్తున్నారు అప్పు. 24,600 అవుతుంది. దగ్గర 25,000 కోట్ల అప్పు చేసిండ్రు. మొత్తం 25,000 కోట్ల అప్పు ప్లస్ ఇక్కడ 50,000 కోట్లు, మొత్తం 80,000 కోట్ల రూపాయలు మొత్తం ఇన్కమ్ ప్లస్ అప్పు 80,000 కోట్ల రూపాయలు ఇప్పటికే. ఈ 4 నెలలకే 80,000 కోట్లు. 4 నెలలకి 80,000 కోట్లు అంటే మొత్తం లెక్కేసుకుంటే దగ్గర 2,24,000 కోట్ల రూపాయలు అవుతాయి మొత్తం అప్పుతో కలిసి. 2,30,000 కోట్లు. అసలు వేల కోట్లు లక్షల కోట్లు లెక్కలు చెప్తున్నాము. జనాలకేమో ఎక్కడ రూపాయి అంత లేదు. కనీసం రైతులకు ఇవ్వాల్సిన యూరియా కూడా ముందే తీసుకొచ్చుకోకుండా డబ్బులు వేస్ట్ అయితే ఏమో, రైతులు కొంటారో కొనరో, కాలం అవుతుందో కాదో అని సెంట్రల్ గవర్నమెంట్కు ఎప్పుడో ఇండెంట్ పెట్టాలి. ఎప్పుడో మార్చి ఏప్రిల్లో పెట్టాల్సిన ఇండెంట్ పెట్టబోయేసరికి అన్ని రాష్ట్రాలు ఇండెంట్ పెట్టి తీసుకుపోయినాయి. తర్వాత మనకు లాస్ట్ మిగిలలే. మనం కొందామనుకున్నప్పుడు దొరకాలి కదా. వీళ్ళు డబ్బులు వేస్ట్ అయితే ఆగినరు. అంటే యూరియా కూడా కొనికి డబ్బులు లేవని దాని ద్వారా మనకు అర్థమవుతుంది. ఇట్లా ఇన్కమ్ ఏమో తగ్గింది, అప్పేమో పెరిగింది. ఇది అసమర్థ పాలన అన్నా లేకపోతే కాలమే ఎట్లా ఉందని చెప్పాలనా? జనాల్లో కొనుగోలు శక్తి లేదు. మనం చూస్తున్నాం కదా, ఆల్రెడీ డిఫిషియన్సీ వచ్చింది. కొనుగోలు శక్తి పడిపోతుంది తెలంగాణలో. కొనలేకపోతున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కొంటారు, కానీ మన సామాన్య జనమే. తెలంగాణ నిండా ఉన్నది ఎవరు? 90% మనమే, సామాన్య జనమే ఉన్నాం. మధ్యతరగతి లేకపోతే మధ్యతరగతి కింద కొంచెం అటు ఇటు మధ్యతరగతికి. కానీ సంపన్నులు ఎంత పర్సెంట్ ఉంటారు? పైసలు ఎంత వాళ్ళ దగ్గర ఉండొచ్చు, కానీ మనం కొంటేనే దందా, మనం చేస్తేనే దందా, మనం కొంటేనే గవర్నమెంట్ డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఏంది వీళ్ళ ఇన్కమ్ ఎట్లా పడిపోయిందంటే ఇట్లా పడిపోయింది. ఇక కాగు రిపోర్ట్ కూడా మొత్తం అదే విషయాలు చెప్పింది. ఫస్ట్ నేను అప్పు గురించి చెప్తా. అప్పు గురించి చెప్పిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఎందుకంటే వీళ్ళు ప్రతిదానికి పోయిన గవర్నమెంట్ అప్పు చేసింది, మేము అప్పు కడుతున్నాం, నెలకు 6,000 కోట్లు తప్పించుకోనికే మాట్లాడుతున్న మాటలు ఇవి. 6,000 కోట్ల రూపాయలు కడుతున్నామని తప్పించుకోనికే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ ఈ కాగిచ్చిన రిపోర్ట్లో వాళ్ళు క్లియర్గా చెప్పినారు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆఫ్ మంత్లీ అకౌంట్స్. అంటే అప్పులు ఎంత కడుతున్నారు వీళ్ళు, ఇంట్రెస్ట్ ప్లస్ అసలు కలిపి ఎంత కడుతున్నారు అంటే ఏప్రిల్లో 2,260 కోట్లు కట్టిండ్రు, మేలో 1,905 కోట్లు కట్టిండ్రు, జూన్లో 2,606 కోట్లు కట్టిండ్రు, జూలైలో 2,582 కోట్లు కట్టిండ్రు. మొత్తం కలిసి 9,355 కోట్లు అయింది. మొత్తం కలిసి కనిపిస్తుంది ఒకసారి 9,355 కోట్లు కట్టిండ్రు. వీళ్ళు ఒకవేళ వీళ్ళు చెప్పినట్టు 6,000 కోట్ల రూపాయలు అయితే 4 నెలలకు 24,000 కోట్ల రూపాయలు కావాలి. 24,000 crores కావాల్సింది. మరి కాగు ఎందుకు ఇట్లా ఇచ్చింది? వీళ్ళు అప్పులు ఇంట్రెస్ట్ అంతా కలిసి 9,355 కోట్లే ఇచ్చిరట. అంటే వీళ్ళు చెప్పేది అబద్ధం, వీళ్ళు చెప్పేదానికి డాక్యుమెంట్ లేదు. ఓకే, తర్వాత ఇది అప్పు. ఏ నెలలో ఎంత అప్పు చేశారు? ఏప్రిల్లో 5,230 కోట్లు, మేలో 9,389 కోట్లు, జూన్లో మొత్తం కలిసి జూన్లో 20,000 కోట్లు అయింది, జూలై వరకు 24,000 కోట్లు అయింది. ఎందుకో జూన్లో 10,000 కోట్ల అప్పు తీసుకొచ్చిండ్రు. జూన్ హైయెస్ట్. పోయిన సంవత్సరం జూలైలో కూడా సేమ్ 10,000 చిల్లర కోట్లు అప్పు తీసుకొచ్చిండ్రు. జూన్ జూలైలో ఎక్కువ అప్పు తీసుకొస్తున్నారు. కానీ అసలు అర్థం కాని వ్యవహారం ఏంటంటే అప్పులేం తగ్గుతలేవు, అప్పులు పెరుగుతున్నాయి ఇంకా. ఇప్పుడు కేసీఆర్ అప్పు చేసిండయా? కేసీఆర్ అప్పు చేసి కనీసం ఆ ప్రాజెక్టులో, రోడ్లో, ఆ సెక్రటేరియట్లో, కొత్త జిల్లా కలెక్టరేట్లో, ఎస్పీ ఆఫీస్లో ఏదో ఒకటి మనకు కనిపించింది కళ్ళకు. మరి ఈ గవర్నమెంట్ అప్పు తీసుకొచ్చి కూడా ఎందుకు ఏం చేయలేకపోతుంది? పోయిన గవర్నమెంట్ తీసే అప్పు వీళ్ళు కడతలేరు. వీళ్ళు 2,000 కోట్లే కడుతున్నారు, 2,200 కోట్లు కడుతున్నారు ఎవ్రీ మంత్. మరి అప్పు చేసి కూడా మనం పప్పు కూడా ఎందుకు తింటలేం? ఓ లెక్క ఉండాలి కదా. అప్పు చేసి పప్పు కూడా తినాలి కదా. నాయన అప్పు చేసిండు, ఇల్లు కట్టిండు, 4 బర్రెలు తెచ్చిండు, 2 పశువులు తీసుకొచ్చిండు, వ్యవసాయం చేసిండు, అవసరమైతే పక్కన భూమి కొన్నాడు అంటే ఓకే. నీవు అప్పు చేసి ఏం చేసినావు? కొడుకును అదే కదా అడగాల్సింది.
ఓ తండ్రి అప్పు చేసి అదో ఇదో చేసి పోయిండు. నీ దగ్గర మనం ఏం చేస్తున్నాం ఇంపార్టెంట్. మన చేత కాకపోతే మనం ఇంకా నాయన మీద పడి ఏడుస్తాం. మా నాయన్ని మొత్తం అప్లపాలు చేసిన ఏడుస్తాం. చేతగాని వాళ్ళు మాట్లాడతారు అవి. మరి ఇక్కడ మాట్లాడుతున్న ఏమనాలి మనం? ఇక్కడ మాట్లాడడం ఏమనాలి? రాష్ట్ర ఇన్కమ్ ఎట్లా పడిపోయిందో చూడండి. ఇది ఎవరి దీని కూడా కేసీఆర్ కారణమా? కనిపిస్తుందా? జిఎస్టీ పోయిన సంవత్సరం 25.13 వచ్చిందంట. జిఎస్టీ 28% వచ్చింది. జిఎస్టీ అంటే సెంట్రల్ స్టేట్ జిఎస్టీ దగ్గర మనకు వస్తుంది, పెరిగింది కొంచెం. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అంటే మన రియల్ ఎస్టేట్ పోయిన సంవత్సరం 28% ఉన్నదంట ఈ 4 నెలలు. ఈ సంవత్సరం 26.55 తగ్గిపోయింది. ల్యాండ్ రెవెన్యూ భూములు 5.45 3.30 పడిపోయింది. సేల్స్ ట్యాక్స్ మనం కొంటే వచ్చేది సేల్స్ ట్యాక్స్ అంటే మన దాన్ని వస్తుంది 32.51 కోట్లు ఉంటే 30.35 కోట్లు వచ్చింది. సేల్స్ ఎక్సైజ్ డ్యూటీ మందు మీద 25.05 ఉంటే 22.08 అంటే మందు తాగుతారు కానీ తక్కువ తాగుతారు. మనోళ్ళు తక్కువ చేసారు కొంచెం, ఎందుకంటే చేతులు గిల్లలు లేవు, పైసలు లేవు కాబట్టి మ్యాక్సిమం తక్కువ చేసారు. ఆపు తాగేదోళ్ళు క్వార్టర్ తాగుతున్నట్టున్నారు, కొద్ది దావతులు కూడా తక్కువ చేసినట్టున్నారు. కాబట్టి ఇన్కమ్ పడిపోయింది. ఇట్లా గవర్నమెంటు దీన్ని ఏమని అర్థం చేసుకోవాలో మీరే క్లారిటీగా చెప్పండి. ఇది ఏ రాజకీయ పార్టీ ఇచ్చిన నివేదిక కాదు, క్యాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్ను కూడా తప్పని మనం ఎవరు అనలేము. ఒకవేళ ఇప్పుడు అప్పుల మీద ఏం మాట్లాడతారు? బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. వాళ్ళది నమ్మొద్దు, వీళ్ళది నమ్మొద్దు. మొన్న పార్లమెంట్లో అప్పుల మీద ఒకటి ఇచ్చిర్రు. 3,50,000 కోట్లు అప్పయింది లాస్ట్ 10 సంవత్సరాలలో. అంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక చేసిన 40,000 కోట్లు కూడా కలిపితే మొత్తం 3,10,00,000 అప్పయింది. నేను చెప్పినట్లు ఏటో ఒకటి కనిపిస్తున్నాయి బిల్డింగ్లో, అవో ఇవో. తెలంగాణ విడిపోయినప్పుడు ఉన్నట్టు లేదు కదా. విడిపోయినప్పుడు ఉన్నట్టే ఉందా? లేదు. మనం కొత్త జిల్లాలు వచ్చినాయి, కొత్త జిల్లా కేంద్రాలు వచ్చినాయి, కొత్త కలెక్టరేట్లు కనిపిస్తున్నాయి. లేకపోతే మన రెవెన్యూ ఆఫీసులు ఉంటాయి, అట్లుంటాయి. అట్లాంటి ఆఫీసులో కలెక్టరేట్ పెట్టాల్సి వస్తుండే. అక్కడ పోతే వెస్ట్ బెంగాల్ పోతే, లేకపోతే జార్ఖండ్ ఏరియా పోతే అన్ని పాడుబడిన బిల్డింగ్లో గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి. మన తెలంగాణలో కొత్త బిల్డింగ్లో కనిపిస్తున్నాయి. అప్పు చేసి కనీసం కేసీఆర్ ఆ డెవలప్మెంట్ అనేది చేసిండు. వీళ్ళు అప్పు చేసి ఏం చేస్తున్నారు? కనీసం కేసీఆర్ అప్పు చేసి సంక్షేమ పథకాలను ఇచ్చిండు. వీళ్ళు అప్పు చేసి ఏం చేస్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు? ఓ రైతు భరోసా రెగ్యులర్గా లేదు, రుణమాఫీ సగం చేసిండ్రు. ఇక మళ్ళీ రైతు భరోసా వస్తుందో రాదో ఎవరికి తెలియదు. ఒక ఆరోగ్యశ్రీ కూడా కట్టలేకపోతున్నారు. జనాలకు పాడైపోతే హాస్పిటల్ చూపించుకుందామంటే ఆరోగ్యశ్రీకి కట్టాల్సిన 1,400 కోట్లు 1,500 కోట్లు కూడా కడతలేరు. అది కూడా రేపు 31 నుంచి ఆరోగ్యశ్రీ కూడా బంద్ కాబోతుంది. మరి ఏం సాధించినట్టు మనం? ఈ మార్పుతో మనకి ఏమొచ్చినట్టు? ఈ రిపోర్ట్ చూసిన తర్వాత మన రాష్ట్రం ఎంత దివాలా తీసింది, రోజుకు దివాలా తీసింది. లాస్ట్ 5 ఇయర్స్ ఇప్పుడు మనకు కరోనా టైంలో ఇట్లా ఉన్నదంట, మళ్ళీ ఇప్పుడు వచ్చిందంట. కరోనాకు మించి అంటే ఇది అంటే కరోనాకు మించి మనం నష్టంగా ఉన్నాం ఇప్పుడు. ఆ సిచ్యువేషన్ ఉందా తెలంగాణ? దీన్ని తెలంగాణ జనం ఎట్లా అర్థం చేసుకుంటారో మీరు అర్థం చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.